2 ఏదో ఛానళ్ళు ఇద్దరు కనిపిస్తారు, ఫిమేల్ మేల్ ఎక్కడెక్కడో. తర్వాత చూస్తే వాళ్ళిద్దరు ఒకటే అయిపోయి మళ్ళీ ఛానల్లో ఇంకో దాంట్లో కనిపిస్తూ ఉంటారు. అంటే ఆ విధంగా సోషల్ మీడియాను మళ్ళీ తర్వాత ఏమవుతుందో తెలియదు, మళ్ళీ గొడవలు. ఇంత సోషల్ మీడియా అనేది దాన్ని ఎవరు రెగ్యులేట్ చేసి ఒకరు వచ్చి చెప్పలేరు. వీళ్ళంతవరకు గవర్నమెంట్ నియంత్రణ ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు అదే కదా పెద్ద ఇష్యూ జరుగుతుంది, ఎక్స్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ట్విట్టర్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెద్ద కేసు కర్ణాటక కోర్టులో. ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఛానల్స్ పంపించి డిలీట్ చేయమని అంటుందంట. ట్విట్టర్ అంటది కావాలి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి వ్యతిరేకంగా చేస్తున్నావు నువ్వు కావాలని నన్ను బ్లాక్ చేయించాలని ప్లాన్ చేస్తున్నావు, సెక్షన్ 69 ఇవ్వడానికి బదులు 79A కింద నాకు నోటీసులు ఇస్తున్నావు అని చెప్పి కేసేస్తుంది. ఇప్పుడు అదే ఇష్యూ మీరు అడిగిందే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చాలా పెడుతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, స్టేట్ పోలీస్ కావచ్చు, అది బ్లాక్ చేయండి ఇది బ్లాక్ చేయండి పెడుతున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి. వాళ్ళేమో ఫ్రీ స్పీచ్కి మీరు విరుద్ధం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విరుద్ధం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఇంకా గొడవ అవుతా ఉంది. అట్లాగే ఎక్కువగా స్వేచ్ఛ ఇస్తున్నారు అనిపిస్తుందా పేరెంట్స్ పిల్లలకి? స్వేచ్ఛ అది మామూలు స్వేచ్ఛ అండి. అంతేనా? పిల్లలు విపరీతంగా గారాబం, అలసిపోకూడదు, వేరే పనులు చేయకూడదు, ఇంట్లో కూర్చోవాలి ఏసీ రూమ్లో. అంటే వాళ్ళు ఏం చేస్తారు, కూర్చుని సోషల్ మీడియా చూస్తారు, గేమ్స్ ఆడతారు. సో మన పెంపకం అలా లేదు కదా, వాళ్ళ పెంపకం చూడండి ఏ స్టైల్లో ఉందో. పూర్తి స్థాయి స్వేచ్ఛ అంటే స్వేచ్ఛ ఇవ్వాలి, కానీ అది విశృంఖలంగా మారిపోయింది. రైట్. ఫైనల్గా యూత్కి మీరు ఇచ్చే సజెషన్ మేడం ఇప్పుడు ప్రస్తుతం? యువతకి చాలా శక్తి ఉందండి, నిరంతరమైన శక్తి ఉంది. ముఖ్యంగా తెలుగు యువతకి అద్భుతమైన శక్తి ఉంది. వాళ్ళు దాన్ని నిరుపయోగం చేసుకుంటే వాళ్ళ జీవితాలు వాళ్ళే పాడు చేసుకుంటారు. వచ్చే తరానికి వాళ్ళు ఏమి ఇస్తారో ఒకసారి ప్రశ్నించుకోవాలి, వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ప్రశ్నించుకోవాలి. సోషల్ మీడియా అనేది గంట మొదలెడితే జీవితంలో సంవత్సరానికి నెలకు 100 గంటలు టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఉండాలి, సోషల్ మీడియా ఖచ్చితంగా ఉండాలి. 2 వైపులా పదునున్న కత్తిన వంటిది కాబట్టి ఏదైతే మనకి అవసరం అంతవరకు తీసుకుని అనవసరమైన చెత్త అనేది పక్కన పెడితే ఎంతవరకు ఆ మనసులో వచ్చే యాంగ్జైటీ కానీ అడిక్షన్ ఎప్పుడైతే సోషల్ మీడియా మైకంలో మునిగిపోతుంటాం వాటిని పక్కన తీస్తే మనం ఎప్పుడూ ఎక్సెల్ అవుతాం లైఫ్లో.